మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు చిన్ననాటి స్నేహితుడిగా సుపరిచితుడు. కానీ టీమిండియా క్రికెట్ అరంగేట్రంలో సచిన్ కంటే బెస్ట్ బ్యాటర్ గా కితాబులు అందుకున్నాడు. అయితే అదే ఫామ్ ను కొనసాగించలేకపోయాడు. తక్కువ కాలం భారత క్రికెట్ జట్టు తరపున ఆడిన కాంబ్లీ జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే తాజాగా ఆయన సచిన్ టెండూల్కర్ గురించి విమర్శలు గుప్పించాడు. 2013లో సచిన్ వెస్టిండీస్ పై తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే రిటైర్మెంట్ తర్వాత జరిగిన ఫేర్వెల్ లో సచిన్ నా పేరు చెప్పకపోవడం బాధగా అనిపించింది. మేమిద్దరం కలిసి ప్రపంచ రికార్డ్ భాగస్వామ్యం నెలకొల్పాం. మా ఇద్దరి కెరీర్ కు అది టర్నింగ్ పాయింట్. ఒక రకంగా సచిన్ కెరీర్ లో నేను కీలక పాత్ర పోషించాను అని వినోద్ కాంబ్లీ తన బాధను వివరించాడు. అయితే 1991లో షార్జాలో జరిగిన వన్డే మ్యాచ్లో కాంబ్లీ తొలిసారిగా భారత జట్టులోకి అరంగేట్రం చేశాడు. భారత్ తరపున 104 వన్డేల్లో 2 సెంచరీలతో పాటు 14 హాఫ్ సెంచరీలు చేశాడు. 17 టెస్ట్ మ్యాచ్ల్లో 54.20 సగటుతో 1084 పరుగులు చేశాడు. వీటిలో 4 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి.